జిల్లా వాణి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదరికం లేని సమాజమే మా లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తుందన్న ఏపీ ముఖ్యమంత్రి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలని దశల వారీగా అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించిన చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా హరహర మహాదేవ శంభో శంకర అన్న భక్తుల నినాదాలతో మారుమోగిన శైవ క్షేత్రాలు. మహాశివరాత్రి సందర్భంగా వేకోజాము నుండి శివాలయాలకు విచ్చేసిన పరమశివునికి పూజలు నిర్వహించిన భక్తులు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో జరగనున్న పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వసిద్ధం. ప్రశాంత వాతావరణంలో ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు. శివరాత్రి స్నానానికి వెళ్లిన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని బంగారం, నగదు, 3 సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లిన దుండగులు. పేదరికం లేని సమాజమే మా లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిమిత్తం పెన్షన్ 1000 రూపాయలు పెంచామని, వాటిని అధికారంలోకి రాగానే ఇచ్చామని అన్నారు. అలాగే దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేశామన్నారు. అదేవిధంగా స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, బీసీలకు 896 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని, మత్స్యకారులకు దెబ్బతీసే 217 జీవో రద్దు చేశామని వివరించారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. గీత కార్మికులకు 10% మద్యం షాపులో రిజర్వేషన్ ఇచ్చాం. వడ్డర కులస్తులకు క్వారీలలో 10% రిజర్వేషన్ ఇస్తాం. చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తేస్తామని అన్నారు. మనమంతా కూడా దూరదృష్టితో 2047కి ఏం చేస్తా చెప్తూ ఇప్పుడు ఎక్కడా ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. అందుకే మీరు చూస్తే అధ్యక్ష, నేను ఇంత మునిపే చెప్పాను, ఏదైతే పెన్షన్లు ఇచ్చాం, పీడిఎస్ ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. మొన్న కూడా మేము డిస్కస్ చేసాం మనోహర్ గారితో, మినిస్టర్ గారితో. నేను చెప్పాను, ఈ రోజు ఏదైతే మనం పండించే ధాన్యం మన ప్రజలు ఆ రైస్ తినే పరిస్థితులు లేరు. మేలు వెరైటీ వేయించాలి. అవసరమైతే మిల్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే పరిస్థితి రావాలి. ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో అవన్నీ పెట్టమని చెప్పి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్క ఫుడ్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. రెండోది ఇప్పుడే చెప్పాను, దీపం చేశాం. ఇది కాకుండా దేశ ఇంత మునుపు నేను చెప్పినట్టు ఇవన్నీ కూడా ఏవి ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ కు ఒక 10 ప్రిన్సిపల్స్ తీసుకున్నాం అధ్యక్ష. ఈ 10 లో కూడా నేను ఈ విషయంలో ప్రజలకు పదే విజ్ఞప్తి చేస్తున్నా. ఒక మిషన్ మోడ్ లో ఒక విజన్ సాధించడానికి మనం ముందుకు పోతున్నాం. అందుకని మనం ఏదో మన ఫిగర్స్ చెప్పి పేదవాళ్ళని పేదరికంలో పెట్టడం, డబ్బులుండేవాళ్ళు ఆర్థికంగా వెసులుబాటు రావడం కాదు. ప్రతి ఒక్క ఇండివిజువల్ ని ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత జీరో పావర్టీ, పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడం ఏకైక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం. అందుకనే మీరు చూస్తే అధ్యక్ష, ఈ రోజు ఏ పని చేసినా మనం దీంట్లోనే ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇటీవల బీసీలకైతే స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసాం. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాకుండా ఇంకొక పక్క 896 కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేశాం. మత్స్యకారుల్ని దెబ్బతీసే 217 జీవోను రద్దు చేశాం. ఇంకొక పక్కన 34% రిజర్వేషన్ మళ్లీ తీసుకురావడానికి ఏమేం చేయాలనో ఒక సబ్ కమిటీ వేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకురావడానికి మళ్లీ వర్కౌట్ చేస్తున్నాం. ఇది కాకుండా చట్టసభల్లో 33% రిజర్వేషన్లకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం. ఈ అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాం. ఇది కాకుండా మీరు చూస్తే అధ్యక్ష, ఆర్థికంగా పైకి తీసుకురావడానికి గీత కార్మికులకు 10% మద్యం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టాం. వడ్డెర కులస్తులకి క్వారీల్లో 10% రిజర్వేషన్లు పెట్టి వాళ్ళకు ఆర్థిక వెసులుబాటు ఇస్తాం. చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తేసాం. అదనంగా 50,000 రూపాయలు ఇంటికి వచ్చి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇలాంటివన్నీ మీరు చూస్తే అధ్యక్ష, 1-2 కాదు, వెనుకబడిన వర్గాలకు ఏమేం చేయాలనో అన్ని చేయడం కోసం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవడానికి అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం భారతదేశంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు క్యూ లైన్ లో ఉన్న భక్తులందరికీ మంచినీటి సరఫరా, చిన్నపిల్లలకు పాలు ఉచితంగా పంపిణీ చేశారు. మరియు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. రామచంద్రపురం సిఐ ద్రాక్షారామ ఎస్ఐ దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శివస్వాములతో కలిసి
చేసి ప్రత్యేక పూజలు, అభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో అల్లు వెంకట దుర్గా భవానీ దేవాలయ సిబ్బందికి భక్తులకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూసుకోవాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. होटल महान गए రావాలని నాకు చెప్పిన
అనకాపల్లి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణను పోలింగ్ అధికారులకు తెలిపారు. శుక్రవారం స్థానిక జీవీఎంసీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సిబ్బంది అందరికీ శిక్షణ అందించడం జరిగిందని, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ఎంతో విలువైనవని, ఎన్నికల ప్రక్రియలో మీ సేవలు చాలా ముఖ్యమని తెలిపారు. ఎన్నికల సామాగ్రి తీసుకున్న సిబ్బంది అన్ని సరిగా ఉన్నదే తనిఖీ చేసుకోవాలని తెలిపారు. ఓటర్లందరూ చదువుకున్న వారేనని, ఓటింగ్ పట్ల అవగాహన కలిగిన వారేనని, అందువల్ల ఎటువంటి ఇబ్బందులు రావని, సిబ్బంది అందరూ సమన్వయంతో పోలింగ్ విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి, తిరిగి తీసుకుని వచ్చడానికి వాహనాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రూటు వారీగా వారిని తీసుకెళ్లి పోలింగ్ అనంతరం తిరిగి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి కావాల్సిన భోజన వసతి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు. పోలింగ్ అనంతరం జీవీఎంసీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్లో బ్యాలెట్ బాక్సులు, మెటీరియల్ జాగ్రత్తగా అందజేయాలన్నారు. పంపిణీ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు షేక్ ఆయిషా, వివి రమణ, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి బివి రాణి, ఎలక్షన్ సెక్టార్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి నాయుడు, తహసీల్దార్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రూట్ ఆఫీసర్స్ ఎవరో ఒకసారి సెక్టర్ ఆఫీసర్స్ కాల్ చేయండి అర్జెంట్గా. దయచేసి ఇక్కడ రిపోర్ట్ అవ్వాలి. వెనకరా మైక్రో అబ్జర్వర్స్ టేబుల్ దగ్గర మీ మెటీరియల్ ఇస్తున్నారు సార్, తీసుకోండి. అక్కడికి వెళ్ళి సెక్టర్ ఆఫీసర్స్ మీ అందరినీ చాలా మందిని నేను ఆల్రెడీ ట్రైనింగ్ లో కలిశాను సార్. సో అప్పుడే ఏం చేయాలి, మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తామో ఒక పోలింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి కానీ ఓపీఓస్, ఏపీఓస్ అందరికీ డ్యూటీస్ ఏంటి ప్రాపర్గా చెప్పడం జరిగింది. ఈ రోజుకి మనం చేయాల్సినది ఒకటే, మీకు పేపర్స్ అన్ని ఇస్తారు, కలెక్టర్ వెరిఫై చేసుకోండి. మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత అది లేదు ఇది లేదు అనేది రాకూడదు. ప్రాపర్గా కలెక్ట్ చేసుకొని వెరిఫై చేసుకొని మధ్యాహ్నం లంచ్ పెడతారు, తినేసి ఒక పోలింగ్ స్టేషన్ కి 2 బ్యాలెట్ బాక్స్, ఎన్షూర్ దట్ ఇస్ విత్ యూ అండ్ దెన్ బయలుదేరండి. ఐఎమ్ షూర్ ఎవ్రీ అరేంజ్మెంట్ ఇస్ డన్ ఇన్ అ ప్రాపర్ వే బికాస్ 24 పోలింగ్ స్టేషన్స్ అమ్మా. సో పెద్ద క్రౌడ్ కాదు మీరు, ఓకే? బట్ we all exist only because of one thing, isn't it? Democracy. What you are doing is a service to the nation. So when it comes to national importance, everything else takes a back seat. So let us thank God that He has given us an opportunity to work for the improvement of democracy. It's an opportunity. Ladies, please forgive. Go have the proper elections. కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోండి. ఎక్కడ కూడా ఎలాంటి పాయింట్స్ మనకు బయట వాళ్ళు వచ్చి ఇది బాగాలేదు అది బాగాలేదు, పోలింగ్ ఏజెంట్స్ కానీ బ్యాలెట్ బాక్స్ రిలేటెడ్ కానీ ఓటింగ్లో కానీ ఎక్కడ కూడా ఇష్యూస్ రాకూడదు. అవర్ ఓటర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఓటర్స్, అందరూ టీచర్స్.
సో మీకు లాస్ట్ టైం కూడా చెప్పినాను, ఇష్యూస్ రావడానికి ఛాన్సే లేదు, కావాలని కూడా రాదు. సో ప్లెసెంట్గా అయిపోతుంది. 8 o'clock స్టార్ట్ చేయండి, 4 o'clock వైండప్ చేయండి. బై 7, 8 మీరందరూ ఇక్కడ వచ్చేస్తారు. మళ్ళీ మేము ఉంటాము మీ బాక్సెస్ అన్ని రిసీవ్ చేసుకోవడానికి. సో దట్ ఈస్ ఆల్ ఐ ఎక్స్పెక్ట్. వచ్చి నిదానంగా మనం ఏమేం పేపర్, స్టాచ్యూటరీ, నాన్ స్టాచ్యూటరీ, దానికి సంబంధించిన కౌంటర్స్ ప్రాపర్గా ఇచ్చేసి, అక్కడ ఉన్న కౌంటర్లలో మనిషి అన్ని కరెక్ట్గా ఉంది, మీరు వెళ్ళండి అని చెప్పిన తర్వాత వెళ్ళండి. సో ఆల్ ది వెరీ బెస్ట్. అగైన్ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ మహాశివరాత్రి. థ్యాంక్ యూ. జగ్గంపేటలో రెచ్చిపోతున్న దొంగలు. పగలు పార్క్ చేసిన బైకులు, రాత్రులు తాళాలు వేసిన ఇల్లు టార్గెట్ గా రెచ్చిపోతున్న దొంగలు. శివరాత్రి స్నానానికి వెళ్లి తిరిగి వచ్చేలోగా ఇల్లుని గుల్ల చేసిన దొంగలు. కుటుంబ సమేతంగా శివరాత్రి స్నానానికి వెళ్లిన జగ్గంపేట యానాదుల కాలనీ ఉంటున్న ఎద్దుమాటి శ్రీనివాస్ దైవ దర్శనం చేసుకుని తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు తాళం పగలగొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో బీరువాలో ఉన్న 6 కాసుల బంగారు, 7,000 రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లు దుండగులు దొంగిలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీంతో ఎస్ఐ రఘునాథరావు వివరాలు సేకరిస్తున్నారు. ఇదిగోండి ఈ సిగరెట్ కూడా పిల్లలు ఏ పెద్దవాళ్ళని చూసారు ఏమాత్రం బొమ్మ అది పోయిందండి అమ్మాయి కదా అనేసి అదో సిమెంట్ బత్తలు అయితే తెప్పించాం. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల శివనామ ఘోషతో పిఠాపురం పుణ్యక్షేత్రం మార్మోగింది. మహాశివరాత్రి సందర్భంగా ప్రసిద్ధ శైవ క్షేత్రమైన పిఠాపురంలో పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామివారి దేవస్థానం లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి లక్షలాది మంది భక్తులు పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం క్యూ లైన్లలో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. కాగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులు, జిల్లా ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు పలువురు స్వామివారిని దర్శించుకున్నారు. అయితే భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా పోలీసు సిబ్బంది, దేవస్థానం అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ చేశారు. అనకాపల్లి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ సిద్ధిలింగేశ్వర స్వామి ఆలయాల్లో మహాశివరాత్రి పర్వదినం శివస్మరణలతో మార్మోగాయి. మహాశివరాత్రి పర్వదినం నేడు ఉదయం 5 గంటల నుండి శివాలయాల్లో పోటెత్తిన భక్తులు. మహాశివరాత్రి మహాదేవుని ప్రీతి దినం కావడంతో భక్తులు వివిధ కలశాలతో మహాశివునికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేసి మంచినీళ్లు, మజ్జిగ ఏర్పాటు చేశారు.
శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మెగా మీడియా తెలియజేసుకుంటూ ఈరోజు మహాశివరాత్రి. ఇది స్వయంభూ దేవాలయం 1964లో ఆనాడు స్థాపించినటువంటి చరిత్ర ఉంది. స్వయంభూగా వచ్చినటువంటి దేవాలయం. ఈ దేవాలయం ప్రాశస్త్యం ఆనాడు మహారాజు పాలుగా కృషితో ఏర్పడినటువంటి దేవాలయం. కాలక్రమేణ ప్రజాస్వామ్య ప్రతిపాదన వచ్చిన తర్వాత ఇప్పుడు పాలకులు కమిటీలు వేస్తున్నారు. తద్వారా ఈవేళ మా దేవాలయంలో అర్చకులు పేదూరు వారి కుటుంబీకులందరూ కూడా అనుమతిగా కుటుంబీకులు వీరందరూ కూడా అనుమతులు ప్రజలు మాకు ఈ కమిటీగా ఫార్మ్ చేసింది ప్రస్తుత శాసనసభ్యులు గౌరవనీయులు నాటి మానీయులు కొట్టాల రామకృష్ణ గారు, అదేవిధంగా భీమచంద్ర రామ్కి గారు, పేద గోవిందరాజు గారు, నాది వీరభద్రాలు బుద్ధరాజేశ్వరంతా కూటమి సభ్యులుగా ఉన్నారు. వారందరూ కూడా మమ్మల్ని భారతీయ జనతా పార్టీ సభ్యుల్ని, ఎస్ఎన్ సభ్యుల్ని, అలాగే తెలుగుదేశం సభ్యుల్ని కమిటీగా ఫార్మ్ చేస్తే మేము కేవలం భక్తుల సహకారంతో ఈ ర్యాలీ కార్యక్రమం చేయగలుగుతున్నాం. ప్రభుత్వ పరంగా కేవలం మాకు నిధులు తక్కువ ఉండడం వల్ల ఉన్నంతలో భక్తులు వాళ్ళ సహకారం తీసుకుని ఆర్మీ శ్రీరామ్ గారు 30,000 రూపాయలు పుష్పాలంకరణ ఇస్తే, అదేవిధంగా రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం సారనాథ విజయం అనకాపల్లి. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి. ఈ యొక్క మహాశివరాత్రి అనేటటువంటిది ఏంటంటే మాఘమాసంలో అమావాస్య తత్కాల చతుర్దశి నాడు లింగోద్భవ పుణ్యకాలమున పరమేశ్వరుడు సృష్టి ఆరంభం చేశాడు. ఏదైతే ఆ సమయంలో ఆ యొక్క లింగోద్భవ పుణ్యకాలమున పరమేశ్వరుడు అభిషేకపురుడు కాబట్టి స్వామివారికి విశేషంగా అనేకానేకలు చేస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క శివాలయంలో ప్రత్యేకంగా అంగరంగ వైభవోపేతంగా నిన్నటి నుంచి కూడా ఉత్సవాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా నిన్నటి రోజున స్వామివారికి రథోత్సవం. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారికి సుప్రభాత సేవ, అష్టోత్తర అర్చనలు, పంచామృత అభిషేకం చేసుకుంటూ అలాగే పిలవాల్సిన కూడా చేసుకుంటూ జరుగుతుంది. ఈ యొక్క ప్రదోష కాలమునందు స్వామివారికి లోక సంరక్షణార్థమై భక్తుల యొక్క అనుగ్రహం స్వామివారి ఉండాలని చెప్పేసి కోరికతో సత్సంకల్పంతో ముద్రాభిషేకంతో కూడుకుని విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవం చేపడుతూ ఉన్నది. అందులో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్థల పురాణాలకు వచ్చినప్పుడైతే కనుక ఈ దేవాలయం పవిత్రమైనటువంటి నదీ తీరం ఉండటం చేతన పురాణోక్త ప్రకారము నదీ తీరమును కానీ సముద్రము ఉన్నటువంటి దేవాలయంకు స్వయంభూమూర్తి యొక్క ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి స్వామివారు కూడా అదే విధంగా ఎవరైతే భక్తులు వస్తూ ఉన్నారో వారందరూ కూడా కోరికలు సత్సంకల్పమైనట్లయితే కనుక వెంటనే నెరవేర్చుకుంటూ అనేక మంది సంతానం కోసం ఉద్యోగులు ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్వండ గ్రామ నివాసి లగిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వ్యవస్థాపకులు ప్రవాసాంధ్రులు స్వర్గీయ లగిరెడ్డి బాలిరెడ్డి విగ్రహాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆవిష్కరించారు. లగిరెడ్డి కుటుంబ సభ్యులు, వెలవడం ప్రముఖులు, అభిమానుల కోలాహల నడుమ కార్యక్రమం ఘనంగా జరిగింది. బాలిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లగిరెడ్డి బాలిరెడ్డి చేసిన సేవలను గుర్తుకు చేసుకున్నారు. ఓడపై 40 రోజులకు పైగా ప్రయాణించి అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడి మళ్లీ ఇండియాకు వచ్చి స్వగ్రామంపై మమకారంతో విశేష సేవలు అందించారని అన్నారు. ఈ ప్రాంతంలో ఎంతో మందికి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించారని అన్నారు. ఆయన సేవలు స్ఫూర్తిదాయకం అన్నారు. ఆయన వారసత్వం కొనసాగిస్తూ లగిరెడ్డి సోదరులు, వారి కుటుంబ సభ్యులు ఇక్కడ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు లగిరెడ్డి హనిమిరెడ్డి, ఎల్బీఆర్సీ ఈ కళాశాల గౌరవ చైర్మన్ లగిరెడ్డి జయప్రకాష్ రెడ్డి, ప్రవాసాంధ్రులు కోమటి జయరాం, మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అకుల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. చూస్తా ఉన్న ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళు ఎవరు కూడా కలిసి లేని పరిస్థితి, ఎడమొహం పెడమొహం. కానీ ఎప్పుడో 65 ఏళ్ల క్రితం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా తర్వాత కుటుంబం మొత్తాన్ని అక్కడికి తీసుకెళ్లి వాళ్ళకి అదే విలువలు నేర్పించి ఈ రోజు అదే బాటలో నడుస్తూ వారు చనిపోతే కూడా సొంత గ్రామానికి తీసుకొచ్చి ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు చేశామంటే ఖచ్చితంగా వారి ప్రాంతానికి చేసిన సేవే. అదే బాటలో నడుస్తూ మన హనుమిరెడ్డి గారు ఎన్నో విద్యా సంస్థలు స్థాపించారు. అంతేకాకుండా లక్కిరెడ్డి బాలరెడ్డి గారికి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టవలసిన అవసరం లేదు. కేవలం తను విద్యాదానం చేయాలి, ఎంతో మంది చదువుకోవాలి,
తద్వారా ప్రయోజకులు కావాలి. భారతదేశానికి ఈ ప్రాంతానికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే మంచి విద్యా సంస్థను నెలకొల్పి వారికి అక్కడ వ్యాపారాలు చేసుకుంటే ఈ సమయం వృధానే. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చి ఈ విద్యా సంస్థలు స్థాపించి దీనికోసం సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వచ్చి పోవటం, కానీ పెట్టింది ఏదో కంటి తుడుపుగా కాకుండా అత్యున్నత ప్రమాణాలతో LBRC నడిపిస్తా. అట్లాగే మైలవరంలో ఉన్న డిగ్రీ కాలేజీ హనుమిరెడ్డి గారు కట్టించారు. ఈ గ్రామంలో పోయిన సంవత్సరం ప్రభుత్వం కొత్త తరగతి గదులు శాంక్షన్ చేసింది. హనుమిరెడ్డి గారు ఇండియా వచ్చారు. నాకు ఫోన్ చేసి బాబు ఒకసారి కలుద్దామంటే వారి దగ్గరికి వచ్చా. బాబు ఈ స్కూలు మేము చదువుకున్న స్కూలు నేనే కట్టిద్దాం అనుకుంటున్నానంటే వెంటనే నేను ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొచ్చి వెంటనే హనుమిరెడ్డి గారు కట్టించడానికి అనుమతులు ఇప్పించడం, వారికి పూర్తి చేయటం, ఈ రకంగా రోడ్లు కావచ్చు ఎన్నో విషయాలు ఈ గ్రామానికి అభివృద్ధిలో ముందున్నారు. తప్పకుండా వారి సేవలు చిరస్మరణీయం. ఎప్పుడో మంచి మాటలు చెప్పే హనుమిరెడ్డి గారు ఈరోజు ఒక పొరపాటు మాట మాట్లాడారు. ఎవరైనా రేపు పార్టీలు కులాలు దృష్టిలో పెట్టుకొని రాళ్ళేస్తారు ఎవరిని. హనుమిరెడ్డి గారు మీకేమి ఆ చింత అవసరంలా, ఎప్పుడు పూలే వేస్తారు తప్పితే బాలరెడ్డి గారి మీద రాళ్ళేసే మనస్తత్వం ఈ ప్రాంతానికి లేదు అని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే ఆయన బడుగు బలహీన వర్గాలని సమాజంలో ఉన్న అన్ని తరగతుల్ని ప్రేమించారు, అందరికీ మంచి చేశారు, కానీ ఎవరికి కీడు చేయలేదు, చెడు చేయలేదు అని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా లక్కిరెడ్డి సోదరులు ఉన్నంత కాలం ఈ ప్రాంతం వారిని గుర్తుకుంటానే ఉంటది, వారు చేసిన సేవలన్నీ గుర్తించుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ, వాళ్ళ వారసులుగా ఈ రోజు ఈ ప్రాంతానికి ఇంకా వస్తా ఉంది ప్రసాద్ రెడ్డి గారు, సిద్ధార్థ రెడ్డి గారు. సిద్ధార్థ రెడ్డి గారు 3 సంవత్సరాల క్రితం వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొని వస్తే అందరం కలిసి తిరుపతి వెళ్ళాం. ఆయన వాళ్ళ పిల్లలంటే 3వ తరం. ఏది బాలరెడ్డి గారు అయిన తర్వాత హనుమిరెడ్డి గారు, హనుమిరెడ్డి గారి తర్వాత సిద్ధార్థ రెడ్డి తర్వాత ఇప్పుడు వాళ్ళ అబ్బాయి. కానీ క్రమం తప్పకుండా ఆ పిల్లలను కూడా తీసుకొస్తున్నారంటే మన దేశం, మన ప్రాంతం, మన ఊరు, మన ప్రజలు అందరినీ పరిచయం చేయాలా, తెలియజెప్పాలని చెప్పి అదే వారసత్వాన్ని ఇంకా కొనసాగిస్తున్న కుటుంబాలను చూసి మనమందరం కూడా విలువలతో బతకడం. వెల్వడం గ్రామం అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అత్యున్నతంగా ఈ మైలవరం నియోజకవర్గంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక గొప్ప గ్రామం. మధ్యలో ఒక అక్రమ సారా కేసు వచ్చింది. జగంపేట మండలం ఇరిపాక ఏలేరు నదీ తీరాన వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొలువైన శివకేశవుల ఆలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా వేలాదిగా భక్తజనం బుధవారం తెల్లవారుజాము నుండి విచ్చేసి ఏలేరు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి పుష్పాభిషేకాలు, పాలాభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించి స్వామివార్లను దర్శించుకుని ఏలేరు నది వద్ద వాయు ప్రతిష్ఠ చేసిన కోటిలింగేశ్వరుని ప్రసన్న వెంకటేశ్వర స్వామిని, జ్యోతిర్లింగాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జగంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ మణి దంపతులు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శివకేశవులు కొలువైన ఈ ప్రాంతంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో, పసిడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ఆ హరిహరుల ఆశీస్సులతో అందరి జీవితాలు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. రావాలండి, జరగాలండి అమ్మ, రావాలి అమ్మ, రావాలి, జరగాలండి, జరగాలండి, జరగాలి.
माता जी। ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం వల్ల విద్యార్థుల పరీక్షా సమయంలో విద్యార్థులందరూ ఉత్తమ శ్రేణుల్లో ఉత్తీర్ణతను పొందాలనే భావంతో దేవస్థానం విద్యా సంస్థల నందు విద్యను అభ్యసించే విద్యార్థులకు చుట్టుపక్కల పాఠశాలల విద్యార్థులకు శ్రీ స్వామివారి సమక్షంలో చదువుల తల్లి సరస్వతీదేవి పూజను ఈ రోజు ఉదయం 9 గంటలకు శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మండపం నందు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులకు సమేతంగా పాల్గొని ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థులకు ఉత్తమ శ్రేణులు ఫలితాలు సాధించాలని ఆశీస్సులు తెలుపుతూ పూజలు నిర్వహించి విద్యార్థులకు కలములు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉన్నతాధికారులు, భక్తులు, స్థానికులు, దేవస్థాన అధ్యాపకులు, చుట్టుపక్కల ఉన్న విద్యాసంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. सरस्वती नमस्कृत्य वरदे कामरूपिणी ज्ञानानन्दमयी सुत्वान्तरकृष्णं चिस्वर्णं धर्मचित्तं प्रसन्नवदनं ध्यायेत् सर्वं प्रसन्ने किन्तु श्री विघ्नेश्वरी ध्यानिంచుకోవాలి. తర్వాత సరస్వతి దేవి, మహాసరస్వతి, మహాపార్వతి, మహాలక్ష్మి. ఇందులో ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం మహాసరస్వతి. ఇక్కడ విద్యార్థులు తెలుసుకోవాల్సింది మంచి చెడు గురువుల దగ్గర ముఖ్య. మరి ఈరోజు అందరూ కూడా పూజ చేస్తున్నారు. గురువులు నేర్పినటువంటి విద్యను నేర్చుకోవాలి. మంచి చెడు మనం చూసుకున్నట్లయితే మన పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ పాండవులు కౌరవులు. అప్పికొండ సోమేశ్వర ఆలయంలో దశాబ్దాల చరిత్ర ఉంది. చిన్నకాశీగా పిలువబడే ఈ మహాపుణ్యక్షేత్రానికి 1400 సంవత్సరాల చరిత్ర ఉందని పూర్వీకులు చెప్పిన మాట. విశాఖ జిల్లా పెదగంట్యాడ శివారు అప్పికొండ సముద్ర తీరాన విశాల ప్రాంగణంలో కొలువైన సోమేశ్వరుడు స్వయంభూగా వెలిసి కోరిన వరాలిచ్చే పరమేశ్వరుడిగా పేరుగాంచాడు. కపిల మహర్షి తపస్సుకు మెచ్చి ఇక్కడ 100 లింగాలు వెలసాయన్నది చరిత్ర చెబుతోంది. కాలక్రమేణా 95 శివలింగాలు కాలగర్భంలో కలిసిపోగా 5 లింగాలు మాత్రమే ప్రస్తుతం పూజలు అందుకుంటున్నాయి. ఈ మహాశివాలయంలో అడుగడుగున శిలా సంపద భక్తుల మనసు దోచుకుంటోంది. రాతి కట్టడాలు చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ఈ శైవ క్షేత్రంలో ఏటా జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. ఒకవైపు సాగర తీరం, మరోపక్క ఆధ్యాత్మిక శోభ భక్తులను కట్టిపడేస్తుంది. శివరాత్రి జాగరణకు వచ్చే భక్తులకు ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. స్వయంభూగా వెలిసిన పరమేశ్వరుని దర్శనంతో సకల కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం. నా పేరు చదువు నాగరాజు. మన ఈ దేవాలయం అప్పికొండ సోమేశ్వర స్వామి దేవాలయం, అప్పికొండ శివాలయంగా పిలుస్తారు. మన ఈ క్షేత్రం చాలా పురాతనమైనటువంటిది. 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా శిలాశాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. అయితే ఈ క్షేత్రాన్ని కపిల మహర్షి వారు ఇక్కడ ఏంటంటే తపస్సు చేయడం జరిగింది. సముద్ర తీరాన అతను తపస్సులో 101 శివలింగాలు ఉద్భవింపజేయాలన్న సంకల్పంతో ఒక రాత్రికి రాత్ర తను తపస్సు చేసేటువంటి తపస్సులో 101 శివలింగాలు వేయాలనే ఉద్దేశంతో తపస్సు చేయడం జరిగింది. ఆ యొక్క తపస్సులో 100 శివలింగాలు ఇక్కడ వెలిశాయి.
101 వెలుసుంటే కపిల మహర్షి పేరు మీదుగా దేశం నలుమూలల ఈ ప్రాంతానికి ఈ క్షేత్రానికి కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నాం. మరి ఆ ఒక్క శివలింగం వెలిగిపోవడంతో కపిలకొండగా పేరు పొందకూడదు, అప్పుకొండగా మిగిలిపోవాలని శపించడం జరిగింది. నాడు అప్పుకొండ క్రమేపీ అప్పుకొండగా పిలువబడుతుంది. అతను చేసిన తపస్సులో మొదట వెలిసిన శివలింగం ఇది. దీని తర్వాత వెలిసినటువంటి శివలింగాలు అవి. ఇక్కడ 5 లింగాలు ప్రత్యక్ష దర్శనం ఇస్తాయి. అతను చేసిన తపస్సులో మిగిలిన 95 శివలింగాలు కాలగర్భంలో ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో భూమిలో కలిసిపోయి ఉన్నాయి. అలాగే ఈ పూర్వీకులు చెప్పుకునేటువంటి విషయం ఇది. అయితే ఏంటంటే ఈ యొక్క రాజుల కాలంలో యొక్క దేవాలయాన్ని ఆ చోళరాజు వంశీకులు కట్టినటువంటి దేవాలయంగా చెప్పుకుంటున్నారు. మన ఈ క్షేత్రానికి అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవం మహాశివరాత్రి. అయితే ఈ మహాశివరాత్రికి సంబంధించి శివరాత్రి ముందు రోజు, శివరాత్రి రోజు, తర్వాత రోజు కూడా స్వామివారి యొక్క ఉత్సవాలు బాగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. మరి భక్తులు 50 మంది కూడా ఈ యొక్క స్వామివారి దర్శనాన్ని చేసుకుని ఆయన యొక్క కృపాకటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు శ్రీ మల్లేశ్వర స్వామి వారికి త్రికాల అభిషేకాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి మల్లేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వరుల ఆలయాలు పుష్పాలంకరణతో విరాజిల్లాయి. తెల్లవారుజాము నుండి పవిత్ర కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం మల్లేశ్వరుని దర్శనం కోసం బారులు తీరారు. భక్తులకు స్వామివారి సత్వర దర్శనం, తాగునీరు, ఉచిత ప్రసాదం, అన్నప్రసాదాలు సకాలంలో అందేలా అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. దుర్గా ఘాట్ మల్లేశ్వర ఆలయం, అమ్మవారి ప్రధాన ఆలయం ప్రాంతాల్లో సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. మైక్ ప్రచారం ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు తగు సూచనలు చేసి రద్దీ నియంత్రణ చేయడమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారికి రామచంద్ర మోహన్ అధికారులు సిబ్బందికి తగు సూచనలు చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రమైన సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర ఆలయం భక్తి పారవస్యంతో నిండిపోయింది. మంగళవారం రాత్రి 1 గంట నుండి వేల సంఖ్యలో భక్తులు క్యూలో వేచి ఉండి భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబులో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు ఆలయ పుష్కరిణిలో గోదావరి నదిలోని ఆలయ ముఖద్వారం వద్ద గల స్నానఘట్టం వద్ద, జలు స్నాన ఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా ఎస్పీ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్లను ఎస్పీ పరిశీలించారు. దైవ దర్శనం అనంతరం ఎమ్మెల్యే చినరాజప్ప వేట్లపాలెం కొండపల్లి బ్రదర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన పాలు, రొట్టెలు, బిస్కెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెప్పండి సార్, అలా చెప్పండి. సరిపోతుంది లైట్. అందరికీ నమస్కారం. ఈరోజు మన పెద్దాపురం నియోజకవర్గంలో కాకినాడ జిల్లాలోనే అతి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో మా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణంలో వేయించేసినటువంటి చాళుక్య కుమార భీమేశ్వర స్వామి దేవస్థానానికి ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు. శివరాత్రి సందర్భంగా మేము కూడా ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కానీ
ఆలయ సభ్యులు కానీ చాలా బ్రహ్మాండంగా భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసు వారు కూడా మొత్తం జిల్లా నుంచి అధిక సంఖ్యలో పోలీసులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, పోలీసు భద్రతా ఏర్పాట్లు కానీ రక్షణ ఏర్పాట్లు కానీ బ్రహ్మాండంగా జరుగుతుంది. వచ్చిన ప్రతి భక్తుడికి సౌకర్యవంతంగా దర్శనం జరిగేలా పోలీసు వారు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా బ్రహ్మాండంగా రావచ్చు, ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ఆలయం వారు అన్ని ఏర్పాట్లు చేసినందుకు అందరూ వచ్చి సుఖంగా దర్శనం చేసుకోవచ్చని సందర్భంగా తెలియజేస్తారు. మహాశివరాత్రి సందర్భంగా కాకినాడ సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలో స్వయంభూ భోగి గణపతి పీఠంలో శ్రీకాళహస్తీశ్వర పటిక శివలింగాన్ని రూపొందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లయకారమైన శివతత్వం లోక కళ్యాణ ప్రదాయమని జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అనుగ్రహం భక్త కన్నప్ప వంటి పామరులకు మోక్షం కల్పించిన దివ్యక్షేత్రమని, అందుచేతనే శ్రీకాళహస్తీశ్వర పటిక శివలింగాన్ని మహాశివరాత్రి సందర్భంగా ఆరాధన చేయడం జరిగిందని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. శివభక్తులతో శుక్రవారం ఉదయం 6 గంటల వరకు జాగరణతో శివతత్వ శతసహస్రనామ పారాయణ కొనసాగించారు. గోక్షీరంతో శివలింగాన్ని అభిషేకించి తీర్థ వితరణ చేశారు. ఓం గం గణపతయే నమః. 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 ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి పర్వదినాన భక్తుల శివనామ స్మరణతో మార్మోగింది. మురమళ్ళ విశ్వేశ్వర స్వామి, కార్రేణికోన పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి, ముమ్మిడివరం ఉమామహేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వీరేశ్వర స్వామి ఆలయం రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండి వృద్ధ గౌతమి గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి మహాశివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులు మహాశివుని దర్శనానికి ఆలయం వద్ద క్యూ లైన్లో బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈవో లక్ష్మీనారాయణ, సూపరింటెండెంట్ శ్రీనివాసరాజు సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నియోజకవర్గంలో గల శైవ క్షేత్రాలు ఎక్కడ చూసినా శివనామ స్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు కాలువల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. సమీపంలో గల శైవ క్షేత్రాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రమైన కొత్తపేట మండల పరిధిలోని పలివేల శ్రీ ఉమాకొప్పేశ్వర స్వామి దేవాలయం నందు తెల్లవారుజాము నుండే విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదరికం లేని సమాజమే మా లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తుందన్న ఏపీ ముఖ్యమంత్రి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలని దశల వారీగా అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించిన చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా హరహర మహాదేవ శంభో శంకర అన్న భక్తుల నినాదాలతో మార్పులోగిన శైవ క్షేత్రాలు. మహాశివరాత్రి సందర్భంగా వేకోజాము నుండి శివాలయాలకు విచ్చేసిన పరమశివునికి పూజలు నిర్వహించిన భక్తులు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో జరగనున్న పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వసిద్ధం. ప్రశాంత వాతావరణంలో ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు. శివరాత్రి స్నానానికి వెళ్లిన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని బంగారం, నగదు, 3 సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లిన దుండగులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.